మహానుభావుడు రామదాసు గారు చిట్ట చివరి కాలంలో ఆయన ఎప్పుడు రామనామ జపం చేసుకుంటూ దశరథీ శతకం రచన చేసుకుంటూ రామనామం చెప్పుకుంటూ రామనామం వ్రాసుకుంటూ కూర్చుని ఉండేవారు. ఆయన భార్య రామదాసు గారంటే మహాప్రియమైనటువంటి ఇల్లాలు. ఎప్పుడూ ఆయనని అనువర్తిస్తూ ఉండేది. ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా కాదనేది కాదు. అంత మన్నన కలిగినటువంటి ఇల్లాలు. అటువంటి తల్లి ఒకానొక నాడు రామదాసు గారు కూర్చుని ఉండగా ఆయన కొరకని వైకుంఠం నుంచి విమానాన్ని పంపించాడు. నువ్వు మరణించిన తరువాత శరీరం పడిపోయి జీవుడు రావడం కాదు, సశరీరంగా వైకుంఠానికి రమ్మని విమానం వచ్చింది. భద్రాచలంలో దిగింది ఆ విమానం. దిగినప్పుడు రామదాసు గారు భార్యని పిలిచారు. విమానం వచ్చింది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో రా అన్నారు. ఎప్పుడు విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నానంటూ ఉండేవారు ఆయన. అలాగే అంటున్నారు అనుకున్నా, పిచ్చి తెల్లింది, అలాగే లేండి, లోపల బియ్యం పిండి ఆ తిరగల మీద విసురుతున్నాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని. ఎవరి కర్మ వారిది, నేను బయలుదేరిపోతున్నానని విమానం ఎక్కేశారు రామదాస్ గారు. అందరూ చూస్తుండగా విమానం పైకి లేచింది. విష్ణు పార్షదులు రామదాస్ గారిని తీసుకెళ్ళిపోతుంటే ఆయన విమానం కిటికీలోంచి కనపడుతూ రామనామం చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఊరంతా భద్రాచలమంతా లేచి నిలబడి రెండు చేతులెత్తి రామనామ జపం చేస్తూ రామదాసు గారికి జేజేలు పలుకుతోంది. ఏమైంది, ఊరంతా ఇంత గగ్గోలు వినపడుతోందని రామదాసు గారి భార్య బయటికి వచ్చి చూసింది. అప్పటికే విమానంలో వెళ్ళిపోతున్నారు రామదాసు గారు. మీకు భార్యనయ్యాను, మీతో కలిసి తిరిగాను, మీకు అన్నం వండి పెట్టాను, మీతో సమానంగా కష్టాలు పడ్డాను, మీతో కలిసి సుఖాలు అనుభవించాను. చిట్ట చివర నన్ను రమ్మన్నారు వైకుంఠానికి, నేనే మూర్ఖత్వంతో రాలేదు, మీరు వెళ్ళిపోండి తర్వాత వస్తానన్నాను. మీరు వెళ్ళిపోయారు, నేను మిగిలిపోయానని ఏడుస్తూ ఆ తల్లి కొండ ఎక్కి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పడి ఏడ్చింది. నా భర్త వెళ్ళిపోయాడు, నన్ను ఎప్పుడు తీసుకెడతావని. అంటే రామచంద్రమూర్తి యొక్క మూర్తిలోంచి మాట వినపడింది. ఆయనకి సమయం ఆసన్నమైంది, మోక్షం ఇచ్చాను, తీసుకెళ్ళిపోయాను, నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఈ క్షేత్రానికి కొంతకాలం సేవ చెయ్యాలి, అందుకని నువ్వు ఇంకా సేవ చెయ్యి, సేవ చేసిన తరువాత నువ్వు ఉత్తమ గతులు పొందుతావన్నాడు రామచంద్ర ప్రభు. ఆ తల్లి అక్కడే భద్రాచల క్షేత్రంలో సేవ చేస్తూ ఉండిపోయి తదనంతర కాలమనందు రామానుగ్రహాన్ని పొందింది. కాబట్టి అంతటి మహాభక్తుడైనటువంటి రామదాసు గారు తల్లిదండ్రులు పెట్టింది గోపరాజు గారైనా పేరు, నాకొద్దు ఆ రాచరికమని చెప్పి ఆ పేరు విడిచిపెట్టేసి నేను రాముడికి దాసుడిగా బతుకుతానని రామదాసు అని పేరు పెట్టుకుని ఆజన్మాంతరం కూడా రామభక్తితో, రామచంద్రమూర్తి మీద పద్యరచనతో, రామచంద్రమూర్తి మీద కీర్తనల రచనతో తరించిపోయినటువంటి మహాపురుషుడు రామదాసు గారు. అటువంటి రామదాసు గారు మన ఆంధ్రదేశంలో పుట్టడం, తెలుగువారు కావడం, ఆ క్షేత్రానికంత వైభవం తేవడం, ఇప్పటికీ రామదాసు గారు చేయించినటువంటి నగలన్నీ కూడా పక్కనే ఉంచబడినటువంటి ప్రదర్శనశాలలో కనపడుతుంటాయి. ఇప్పటికీ భద్రాచలం వెడితే దేవాలయంలోకి వెడుతున్నప్పుడు రాజద్వారం దాటగానే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి ఆ రామదాసు గారి వస్తు ప్రదర్శనశాలలోకి వెడితే ఆయన చేయించినటువంటి ఉద్ధరిణి దగ్గర నుంచి అన్నీ కూడా ఆ లోపల పేర్చబడి ఉంటాయి. వాటన్నిటినీ మనం చూడొచ్చు. అంటే మహానుభావుడు రామదాసు గారికి భద్రాచల క్షేత్రానికి విడదీయరానటువంటి సంబంధం. ఇప్పటికీ సీతారామ కళ్యాణం జరిగితే రామదాసు గారు చేయించినటువంటి మంగళసూత్రాన్ని కూడా మెళ్ళో వేస్తారు. అందుకే ఒక్క సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగేటప్పుడు మాత్రం శతమానాలు 2 ఉండవు, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఒక మంగళసూత్రం రామదాసు గారు చేయించింది, ఆ మంగళసూత్రం కూడా మెళ్ళో వేస్తారు. అంతటి ప్రఖ్యాతి వహించినటువంటి మహాభక్తుడు రామదాసు గారు. ఆ రామదాసు గారు రచించినటువంటి శతకం దాశరథీ శతకం. ఆ శతకానికి పేరు దాశరథీ శతకము అని పిలుస్తారు. శతకము అన్న మాటకు అర్థం ఏమిటంటే 2 ఒడ్లు ఉంటాయి. గోదావరి నది మధ్యలో ప్రవహిస్తుంటే అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు ఎలా ఉంటుందో శతకానికి మొదటి పద్యానికి ఈవలి భాగం ఒక ఒడ్డు అయితే 100వ పద్యం ఒక ఒడ్డు. మధ్యలో ప్రవహించేటటువంటి శతకం
ఆ శతకానికి మకుటం ఏం చెప్పారో ఆ మకుటానికి ఉన్నటువంటి భావాన్ని ప్రతిపాదన చేస్తుంది. మకుటము అన్న మాటకు అర్థం ఏంటంటే, సాధారణంగా శతక రచన చేసేటప్పుడు శతకంలో ఉన్నటువంటి పద్యానికి చివర ఏదో ఒక మాట వాడతారు. ఏ మాట వాడారో ఆ మాటే మిగిలిన పద్యాలన్నిటిలో వాడతారు. ఏదో వేమన శతకము అని నేను అన్నాను అనుకోండి, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. వినురవేమ అన్న మాట 100 పద్యాల్లోనూ చిట్ట చివర కనపడుతుంది. దాన్ని మకుటం అంటారు. శంకర శతకం అనుకోండి, ప్రతి పద్యానికి చివర శంకరా అని వేస్తారు. అంటే శంకరా అని పిలిచారు కాబట్టి ఆ శతకానికి శంకర శతకము అంటారు. ఇంకా వేరు పేరు పెట్టారు. మకుటమే శతకానికి పేరుగా మారుతుంటుంది. అది రచనా సంప్రదాయంలో వచ్చినటువంటి ఒక అలవాటు. గోపరాజు గారు శతకం చేసినప్పుడు ప్రతి పద్యానికి చివర దాశరథీ కరుణాపయోనిధి అని పిలిచారు. దాశరథీ కరుణాపయోనిధి అన్న మాటలో ఒక్క కరుణాపయోనిధి అంటే ఎవరు కరుణాపయోనిధి తెలియదు కనుక దానికి ముందున్న మాటని శతకానికి తీసుకున్నారు. దాశరథి అన్న మాట తీసుకుని దాశరథీ శతకము అని పిలిచారు. దాశరథి అంటే రాముడు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలుస్తారు. దశరథ మహారాజు గారి కుమారులు 4 ఉన్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 ఉన్నప్పుడు దాశరథి అంటే రాముడే ఎందుకు అనుకోవాలి? లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనుకోకూడదా? అంటే ఎప్పుడైనా సరే గుణగానము చేసినప్పుడు రాముని గుణగానం చేస్తాం తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణగానము రామాయణ పరంగా రాముడితో సమానంగా ఉండదు. అందుకని దాశరథి అంటే రామచంద్రమూర్తే. ఏమంటే రాముడికి 108 నామాలు ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి కదా. లోకంలో భగవంతుని యొక్క నామాలన్నిటిలోకి అత్యంత శ్రేష్టమైన నామం ఏది అంటే ఒక్క రామనామమే. రామనామము కన్న గొప్ప నామము ఇలయందు ఇక లేదు. అదే అంత గొప్ప నామము. అటువంటి నామమైనప్పుడు అది అందరూ పలకాలనే వశిష్ఠ మహర్షి రామ అని తేలికగా ఒత్తులు లేకుండా పెట్టారు. అటువంటి నామం ఉండగా ఆ నామం వదిలిపెట్టేసి శ్రీరామ శతకము అనకూడదా? వదిలిపెట్టి దాశరథీ శతకము అని దాశరథీ కరుణాపయోనిధి అని ఎందుకు అనాలి? కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. సముద్రానికి ఉండే లక్షణం ఏమిటి అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు సముద్రంలోనే కలిసిపోతారు. సముద్రంలోకి ఒక ఉప్పు బొమ్మ బయలుదేరిందనుకోండి, సముద్రం లోతు తెలుసుకుంటానని సముద్రమునందు కరిగిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. సముద్రం అడుక్కి వెళ్ళలేరు. సముద్రం అడుక్కి వెడదామని ప్రయత్నం చేసిన వాడు సముద్రమునందే కలిసిపోయినట్టు రాముని యొక్క దయ ఎంత లోతుగా ఉంటుందో తెలుసుకుందామని ప్రయత్నం చేసిన వాడు రాముని యందు ఐక్యమైపోతాడు. శ్రీరామాయణంలో రామ కథ మీద మక్కువ పెంచుకొని రామ కథ గురించి ఎక్కువగా ఆలోచించి రామ కథ వింటూ రామ కథ చదువుకుంటూ జీవితాన్ని గడిపితే ఇహంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడిచి చిట్ట చివర రాముని యందు ఐక్యమైపోతారు. అంత గొప్ప కథ రామకథ. అందుకే దాశరథి కరుణాపయోనిధి. ఆయన దయకి ఎల్ల చెప్పడం చాలా కష్టం. రాముడి దయ ఇంత ఉంటుందండి అని చెప్పగలిగిన వాడెవరూ లేడు. ఆయన కరుణా సముద్రుడు. ఆయన దయ అంత సముద్రం లాంటి దయ. అంత దయ కలిగిన వాడు కాబట్టే శ్రీరామాయణంలో ఆయన అందరితోటి చెలివి చేస్తాడు. 24,000 శ్రీరామాయణ శ్లోకాల్లో రామునితో సమన్వయమైనటువంటి వారు ఎందరో ఉన్నారు. రాక్షసులున్నారు, వానరులున్నారు, నరులున్నారు, దేవతలున్నారు, స్త్రీలున్నారు, ఋషులున్నారు. ఇంతమంది ఉన్న రామచంద్రమూర్తి మాత్రం తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ ఎవరినీ ఉద్దేశించి వీడు పనికి మాలినవాడు, వీడు నా పక్కన ఉండడానికి అనర్హుడన్న మాట అనలేదు. ఆయన అందరినీ తనతో కలుపుకుని తీసుకెళ్ళాడు. పైగా రాముడికి ఒక లక్షణం ఉంటుంది. రాముడితో ఎవరు కలిసి ఉంటారో వాడు బ్రతుకుతాడు. ఎవరు రాముడి నుంచి దూరం అవుతాడో వాడు మరణిస్తాడు. రాముడితో చేరి ఉన్నటువంటి వానరములు నిజానికి చాలా వానరములు మరణించాయి.
యుద్ధం జరిగిన తర్వాత చచ్చిపోండి, ఒక్క వానరం కూడా చచ్చిపోకుండా ఎలా ఉంటుంది? చచ్చిపోయి కొన్ని కోట్ల వానరములు చనిపోయి. రావణుడి పనుపున యుద్ధం చేసినటువంటి రాక్షసులు అందరూ తెగటారిపోయారు. రాముడి పనుపున యుద్ధం చేసిన వానరములలో అన్ని వానరములలో కొన్ని కోట్ల వానరములు చచ్చిపోయినా ఇంకా చాలా వానరములు మిగిలాయి. కానీ యుద్ధం ఎంత అయిపోయిన తర్వాత దేవేంద్రుడు ప్రత్యక్షమై అడిగాడు రాముణ్ణి, ఏం కావాలని అడిగాడు. యుద్ధంలో మరణించినటువంటి వానరములన్నీ యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు ఎటువంటి జవసత్వములతో ఉన్నాయో అటువంటి జవసత్వములతోనే మళ్ళీ పునరుజ్జీవితం అవ్వాలి, అలాగే అవి బ్రతికేటట్టుగా అనుగ్రహించమన్నాడు. రాముడితో వెళ్ళిన వానరములన్నీ మళ్ళీ అంత సంతోషంగానూ తిరిగి వెనక్కి వచ్చాయి. రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మిగిలిన అవతారములు పరిసమాప్తి చేసినట్టు చెయ్యలేదు. వామనావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారం పరిసమాప్తి చెయ్యని రీతిలో రాముడు అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తిలో అందరికీ చెప్పాడు, పేరు పేరున పిలిచి చెప్పాడు, నేను రేపు వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వద్దామనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి అన్నాడు. రాముడు సరయూ నదిలోకి దిగిపోయాడు. చిట్ట చివర సరయూ నదిలోకి దిగి సశరీరుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రాముడి వెంట వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రాముడి వెంట వెళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మిగిలిపోయారు. అందుకే రామ కథకున్న గొప్పతనం ఏమిటంటే రాముడితో ఉన్నవాడు పాడైనవాడు ఉండడు. రాముడితో ఎవరున్నాడో, రామనామాన్ని ఎవడు పలికాడో, రామ కథని ఎవడు నమ్ముకున్నాడో, రామాయణాన్ని ఎవడు చదువుకుంటూ ఉంటాడో, ఎవడు రాముడి మీద భక్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటాడో వాడికి శ్రీరామ రక్ష. అందుకే లోకంలో ఇంకా ఏ మాట వాడరు. తనని తాను రక్షించుకోలేని వాళ్ళని ఎవరినైనా రక్షించాలి అంటే తల్లి కూడా ఒక మాట అంటుంది, నీకు శ్రీరామ రక్ష అంటుంది. స్నానం చేస్తే శౌచం వస్తుంది, శౌచం వస్తే ఆశీర్వచనం వంట పడుతుంది. అందుకే పిల్లలకి నీళ్లు పొయ్యగానే రక్ష పెట్టడానికి నీళ్లు పోసినటువంటి మిగిలిన నీళ్లు తీసి నీళ్లు పోసుకునేటప్పుడు ఒక నియమం ఉంటుంది. పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఏ పాత్రలో నీళ్లు మీరు పోసుకుంటున్నారో ఆ పాత్రలో చెంబుడు నీళ్లు కూడా మిగలకుండా స్నానం చేయకూడదు. స్నానం చేసిన తర్వాత నీళ్లు మిగలాలి. మిగిలిన నీళ్లలో తాను ఏ బట్ట కట్టుకు స్నానం చేశాడో ఆ బట్ట అందులో పడేయాలి, పడేసి బయటికి రావాలి. ఆ పడేసినటువంటి బట్టని తన భార్య కానీ పిడిచి ఆరేస్తే ఆ ఇంటి యజమాని ఆరోగ్యంతో ఉంటాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. పనిపిల్ల ఆరేస్తే ఐశ్వర్యంతో ఉంటాడు, ఆరోగ్యంతోనే ఉంటాడు. అనారోగ్యానికి కారణాలు తొలగుతాయని చెప్పడం కష్టం. తనే పిండుకుని ఆరేసుకుంటే కలిసి రాదు, కలిసి రావలసినది కలిసి రాదు. అందుకే ధర్మశాస్త్రం స్నానం చేసిన తరువాత నీళ్లు ఎందుకు ఉంచాలో, నీళ్లలో బట్ట ఎందుకు పడయ్యాలో కూడా చెప్పింది. ఒక ఇంటి యజమాని స్నానం చేసి బట్ట ఆరేసుకునే విధానాన్ని బట్టి ఆ ఇంటి సంస్కృతిని చెప్పచ్చు. ఆయన స్నానం చేసిన బట్ట ఆయనే పిడుచుకుని ఆయనే ఆరేసుకున్నాడు అంటే ఆ ఇంట దరిద్రం ఉంటుంది అని గుర్తు. ఇవాళ ఉన్నా రేపు చితుకుతుంది. కారణం ఏమంటే ఒక భార్యకి ప్రధాన కర్తవ్యం ఏది అంటే భర్త విడిచిపెట్టిన బట్టని పిడిచి ఆరేయాలి. స్నానశాటి అంటారు, స్నానానికి కట్టుకున్న బట్ట విషయంలో ఆ లక్షణం. అందుకే అన్నిటికన్నా ప్రధానమైనది గురు శుశ్రూషలో చాలా చాలా గొప్పది ఏది అంటే గురువుగారు కట్టుకున్నటువంటి బట్ట పిడిచి ఆరేస్తారు. గురువుగారు ఏ నదీ స్నానానికో వెళ్ళినప్పుడు గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి బట్ట గురువుగారే తీసుకుని పిడిచి ఆరేసుకోకూడదు. ఆ బట్ట శిష్యులు పిడిచి తెచ్చి ఆరేసి ఆరిన తరువాత మడత పెట్టి గురువుగారికి అప్పచెప్తారు తప్ప గురువుగారే పిండుకుని ఆరేసుకుంటే ఇంకా శిష్యులు ఉండడం ఎందుకు, గురువుగారు ఎందుకు? అది శాస్త్ర మర్యాద కాదు. కాబట్టి ఆ నీరు కొంత ఉంచుతారు. అది తెలివైన వాడికి అంటే పెద్దవాడైపోయిన వాడికి ఆ తర్వాత నీళ్లలో బట్ట ఏమవుతోందన్న దాన్ని బట్టి ఐశ్వర్యం. పిల్లలకి వాడు బట్ట విప్పి నీళ్లలో పడేసుకోలేడు. అందుకే పిల్లలకి నీళ్లు మిగల్చిన నీళ్లలోనే కొన్ని చారెడు నీళ్లు తీసి చుట్టూ తిప్పుతారు. చుట్టూ తిప్పి ఒక మాట అంటారు, శ్రీరామరక్ష అంటారు. ఆ నీరు చుట్టూ తిప్పితే పిల్లవాడికి మళ్ళీ వాడు స్నానం చేసే పర్యంతం వాడిని రాముడు కాపాడతాడు అని. ఎందుకంటే ఆ పిల్లవాడికి గుటకేయడం కూడా సరిగ్గా రాదు. వాడు ఏడుస్తూ గుటకేశాడనుకోండి గుక్క పట్టేస్తాడు.
ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు పిల్లలతో. వాడికి శ్రీరాముడే రక్షించాలి అని. శ్రీరామ రక్ష అంటే అటువంటిది. అంటే ఇవాళ స్నానం చేశాక పసిపిల్లవాడికి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటే మరునాటి వరకు రాముడు కాపాడతాడని నమ్మకం. ఆ నమ్మకంతో పెట్టిన రక్ష కాపాడి తీరుతుంది. కాబట్టి రాముడు అటువంటి రక్షకుడు. రాముణ్ణి నమ్ముకున్నవాడు పాడవడం అన్నది లోకంలో ఉండదు. నేను మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను ఇవాళ, మీరు బాగా అర్థం చేసుకోండి. రామాయణాన్ని అదే పనిగా చదవడం జీవితంలో చిన్నతనంలో అలవాటు చేసుకుని ఆయనకి ఏ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చాక మీరు చూడండి, ఆయన నడిచి వెడుతున్నప్పుడు కొంతమందికి రాముడు వెడుతున్నట్లు కనపడుతుంది. నేను ఎంతోమంది పెద్దల విషయంలో చూశాను అది. వారు నడిచి వెడుతుంటే అకస్మాత్తుగా రాముడు వెడుతున్నట్టు కనపడుతుంది. వారు నోరు విప్పి ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆయన పురాణమే చెప్పక్కర్లేదు, ఆయన ఓ గేది గురించి చెప్తున్నారనుకోండి, ఆసక్తిగా వింటారు అందరూ. ఆ వాక్కుకి మాధుర్యం వచ్చేస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ విశేషమైన ఆకర్షణ ఉంటుంది. విశేషంగా జనులు వెడతారు. ఎంత వెడతారంటే ఆడ మగ కూడా ఆయనలో ఒక తండ్రిని చూసుకుంటారు. అరే ఆయన పురుషుడు, మనం దగ్గరగా వెళ్ళడం ఏమిటని కూడా ఉండదు. ఆయన మా తండ్రి, ఆయన దగ్గరికి వెళ్ళడం మా తండ్రి దగ్గరికి వెళ్ళడం లాంటిదని అంత అరమరిక లేకుండా వెడతారు. వాళ్ళకి కూడా ఎటువంటి లక్షణం వచ్చేస్తుందంటే, చిట్ట చివర పెద్దవాళ్ళు అయిపోయి శరీరం పడిపోయే ముందు కూడా ఎంత ఆప్యాయత పెరిగిపోతుందంటే, ఎవరైనా వస్తే ఎంతో ఆత్మీయంగా పలకరించి ఆత్మీయంగా మాట్లాడడం అలవాటు అవుతుంది. వాళ్ళు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు. రామనామం, రామ కథ, రామభక్తి అంత గొప్పవి. అవి అలవడం అంటే అలవడేవి కావు. అందుకే ప్రయత్నపూర్వకంగా రామనామం వ్రాయడం, రామనామం పలకడం, రామాయణం చదువుకోవడం, రామకథ వినడం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకోని నాడు జీవితంలో రక్షణ లభించదు. ఆ మనుష్య జీవితానికి అర్థం కూడా ఉండదు. అందుకే కరుణాపయోనిధి, ఆయన యొక్క దయ లోతు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత లోతైనటువంటి దయ కలిగినటువంటి మహానుభావుడు రామచంద్ర ప్రభువు. అటువంటి రాముడు దాశరథి. ఏమి ఆయనకి అన్ని నామాలు ఉన్నాయిగా, రామ అనకూడదా? దాశరథి అనడం ఎందుకు అంటే, మిగిలినటువంటి అవతారాలు ఎన్నో ఉన్నాయి విష్ణువుకి. ఎన్ని మత్స్యకూర్మవరాహశ్చ నరసింహశ్చ వామనః అని మీకు తెలుసు. దశావతారాలు ప్రధానంగా చెప్తాం. ఎన్ని అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఒక దేవాలయం ఉందనుకోండి, అది విష్ణు ఆలయము అని తెలుసుకోవడానికి ఒక గుర్తు ఉంటుంది. ఆ గుడి మీద సుదర్శన చక్రం ఉంటుంది. సుదర్శన చక్రం ఉంటే విమానం మీదది విష్ణు ఆలయం అని గుర్తు. త్రిశూలం ఉంటే శివాలయం అని గుర్తు. ఆలయానికి ఆగమం ఉంటుంది. ఆగమం ప్రకారం దూరం నుంచి చూస్తే చెప్పగలగాలి అది ఏ ఆలయము అని అడిగారనుకోండి, దూరం నుంచి చూస్తేనే చెప్పగలగాలి. అది చెప్పడానికి మార్గాలు చెప్తారు. అందులో ఇది శివాలయం, ఇది విష్ణు ఆలయం అని చెప్పడానికి ఈ రెండు కారణాలు. ఒకటి త్రిశూలంతో ఉంటుంది, ఒకటి సుదర్శన చక్రంతో ఉంటుంది. ఈ రెండిటిని బట్టి చెప్తారు. అలా చెప్పగలిగితే మీకు సుదర్శన చక్రం కనపడితే అది లోపల వామనమూర్తి గుడి కానివ్వండి, మత్స్యమూర్తి గుడి కానివ్వండి, నరసింహస్వామి దేవాలయం కానివ్వండి, కృష్ణాలయం కానివ్వండి, విష్ణు ఆలయం అండి అంటాం. కానీ ఒక్క రామాలయం, విష్ణువే రాముడిగా వచ్చిన విష్ణు ఆలయం అనం, రామాలయం అంటాం. మిగిలినటువంటి అమ్మవార్లు విష్ణువు పక్కన ఎవరుండనివ్వండి, లక్ష్మి అంటాం, లక్ష్మీదేవండి అంటాం. ఒక్క సీతమ్మని మాత్రం లక్ష్మీదేవి గుడి అనం, సీతమ్మ తల్లి గుడి అంటాం. అది కూడా సీత ఆలయం అని ఎవ్వరనరు లోకంలో, లక్ష్మీదేవి అంటారు, లక్ష్మి గుడి అంటారు. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సీత గుడి అని ఎవ్వరనరు, సీతమ్మ గుడి అంటారు. అమ్మ అంటే చాలు పిలిచినట్టే. కానీ కరువు తీరక లోపల ఇంకా ఉపవాసం తీరక సీతమ్మ తల్లి అంటారు. అమ్మ ఏమిటి, తల్లి ఏమిటి? అమ్మ తల్లి రెండు వాడక్కర్లేదు. సీత తల్లినో సీతమ్మనో నచ్చు. సీత తల్లి అన్నమాట వ్యాకరణానికి సరిపోదు. కాబట్టి సీతామాత అనాలి, లేకపోతే సీతమ్మ అనాలి. కానీ అలా ఊరుకోం, సీతమ్మ తల్లి అంటాం. సీతమ్మ తల్లి అంటే నిజానికి యథార్థమైన అర్థం చూస్తే సీత యొక్క అమ్మ యొక్క తల్లి అని.
అమ్మమ్మ. కానీ సీతమ్మ తల్లి అన్న మాట ఎవరికి వాడతామంటే సీతామహాదేవికే వాడతాం. ఎందుకంటే ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు సీత అని నోటితో ఎవ్వరు అనరు, సీతమ్మ అంటారు. ఎందుకంటే లక్ష్మమ్మ అనరు ఎవరు. కానీ సీతమ్మ అనకుండా ఎవ్వరూ ఉండరు లోకంలో. రామాయణం ప్రసంగం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి రాముడు సీతాదేవిని పిలిచాడు అని చెప్పవలసి వస్తే రాముడు సీతమ్మని పిలిచాడు అంటాం, కానీ రాముడు సీతాదేవిని పిలిచాడు అనం. రాముడు సీతాదేవి హే సీతే అంటాడు తప్ప సీతమ్మ అని అనడు. అలా అనకూడదు. రామాయణం చెప్పేటప్పుడు సీత అన్నాడు అనాలి, కానీ నోరు రాదు అలా అనడానికి. నేనే ఎన్నో మాటలు రామాయణం మీద ప్రసంగం చేస్తూ అలా అనకూడదు అని తెలుసున్నా రాముడు సీత అని పిలిచాడు అని అనలేక రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను. రాముడు సీతమ్మని సీత అని పిలిస్తే పిలిచి ఉండొచ్చు, ఆయనకి భార్య కాబట్టి నాకు అమ్మ, అలాగే అంటాను అనుకుని రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను. సీతమ్మ విషయంలో లోకానికి ఉండేటటువంటి భక్తి అటువంటిది. అటువంటి రాముడు అవతార పరిసమాప్తి ఎప్పుడు చెయ్యాలి? అసలు న్యాయంగా అయితే అవతారం మనకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం వచ్చాను అని వస్తుంది అవతారం. ఒక వామనమూర్తి వచ్చాడు అనుకోండి, ఏదో అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యభ్రష్టత్వం వచ్చి బలిచక్రవర్తి రాజ్యాన్ని అంతటినీ తీసేసుకున్నాడు కనుక మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని ఇంద్రుడికి ఇవ్వడం కోసం వామనమూర్తిగా వచ్చాడు విష్ణువు. మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకొని ఇంద్రుడికి ఇవ్వడంతో అవతార పరిసమాప్తి అయిపోయింది, అవతారానికి ప్రయోజనం అయిపోయింది, అవతార పరిసమాప్తి చేసేసాడు. కానీ శ్రీరామావతారం వచ్చింది రావణ సంహారం కోసము అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. రామాయణంలో ఆయన రాముడు అందుకు రాలేదు. కేవలం రావణ సంహారం చెయ్యడం కోసమే రాముడు వచ్చుంటే రాముడు తరువాతి కాలంలో మళ్ళీ రావణ సంహారం అయిపోయిన తరువాత కూడా రాముడుండి సీతమ్మతో కలిసి ఉండి బిడ్డల్ని కని ఆ బిడ్డలకి పట్టాభిషేకం చేసి సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఉండలేనని అవతార పరిసమాప్తి చేశాడు. అంటే రామావతారం ఈ లోకానికి ప్రధానంగా ఒక విషయం చూపించింది. ఏది చూపించింది అంటే అన్యోన్యతని చూపించింది. దంపతుల మధ్య అన్యోన్యత ఎంత గొప్పదై ఉండాలంటే భార్య వెళ్ళిపోతే భర్త జీవోత్సవం, భర్త వెళ్ళిపోతే ఆ మాట నేను అనకూడదు సభాముఖంగా, అది అమంగళకరం. కాబట్టి దంపతులు అంత అన్యోన్యంతో అంత ప్రేమతో ఉండాలి తప్ప దానివల్ల నాకు ఈ సమస్య వచ్చిందన్న ఆలోచన లోపల రాకూడదు. ఎటువంటి ఆలోచనలతో ఉండాలంటే ఒకవేళ నిజంగా ఆవిడ వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైనా అమాయకురాలు, దానికి ఏం తెలుసు పాపం, నేను రక్షించుకోవాలి భర్తని కదూ అనుకోవాలి తప్ప భార్య యందు విముఖమైన ఆలోచన చెయ్యకూడదు. సీతారాముల యొక్క దాంపత్యం అంత గొప్పది. అందుకే రాముడు ఎన్ని రాటుపోట్లకైనా తట్టుకున్నాడు, జీవితంలో ఎన్ని కష్టాలైనా తట్టుకున్నాడు. రాముడిక ఉండలేకపోయింది. ఎప్పుడు ఉండలేకపోయాడంటే సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఇక రాముడు ఉండలేకపోయాడు, వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.